మసీదులకు నేను డబ్బులు ఇవ్వటం జరిగింది, ఎన్నో కబ్రస్థాన్లకి డబ్బులు ఇవ్వటం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా మీ ముందరకు ప్రజాప్రతినిధిని ఎన్నుకునే బాధ్యత మీకుంది. ఓటర్ మహాశయులు నాయకులు ఏమనుకుంటారంటే చాలా తెలివైన వాళ్ళు అనుకుంటారు, కానీ ఓటర్కి మా నాయకులకు ఎంత తెలివి ఉందో దానికంటే ఎక్కువ తెలివి ఓటర్కు ఉందని మర్చిపోతారు నాయకులు. ఎటువంటి దౌర్జన్యాలు లేకన్నా మీ స్వేచ్ఛగా మీరు ఎవరికి ఓటేసుకుంటారో వారికే మీరు ఓటేసే విధానంగా ఖచ్చితంగా పోలీస్ రక్షణ ఎక్కడెక్కడ కావాలో ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా రక్షణ పెట్టి నేరుగా మీరు స్వేచ్ఛగా స్వాతంత్రంతో మీరు ఏ విధంగా ఓటేసుకోవాలో అవసరమైతే కేంద్ర బలగాలు కూడా పెట్టి శాంతి భద్రతలు కాపాడేదానికి ఖచ్చితంగా మీ ఓటు చేయడం జరుగుతుంది. ఎంత మోసపూర్వక పద్ధతికి వచ్చేసారంటే మీ ఎమ్మెల్యే ఎంపీ తిరుపతి బై ఎలక్షన్ వచ్చాయి, వస్తే 35,000 ఓటర్ని ఎపిక్ కార్డ్స్ ని ఫోటో మార్చేశారు, వేరే వాళ్ళని ఫోటో మార్చేశారు. దీనికి సూత్రధారి ఎవరు? ఎంత కలెక్టర్ ఎవరు? నాకు వినపల్లా, ఇంకా కొంచెం గట్టిగా. ఇది కలెక్టర్ సస్పెండ్ అయ్యారు, పోలీస్ ఆఫీసర్ సస్పెండ్ అయ్యారు, సీఎం సస్పెండ్ అయ్యారు. వాళ్ళు ఏం పాపం చేశారు? అసలు పాపం చేసింది ఎవరని తేల్చేదానికి ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందనేది ఇది ఆషామాషి అంశం కాదు. ఒక్క నియోజకవర్గంలోనే 35,000 దొంగ ఓట్లు మాఫింగ్ చేశారంటే ఇది దేశానికి వ్యతిరేకంగా ఇది ఒక క్రైమ్, ఇది పెద్ద. ఇది అసలు సిబిఐ ఎంక్వైరీ చేసి ఈ దోషుల్ని ఖచ్చితంగా శిక్షించే అవసరం ఖచ్చితంగా ఉందని నేను త్వరలో ఇంకా సిబిఐ ఎంక్వైరీ కూడా మీరు వినడం జరుగుతుంది. సిబిఐ ఎంక్వైరీ కంటే ముందర మీకు అవకాశం ఉంది ఎంక్వైరీ చేసేదానికి, ఆయన ఇంటికి పంపించేదానికి. చేస్తారా మీరంతా కూడా ఎమ్మెల్యేకి మన బాబురెడ్డికి, ఎంపీకి సైకిల్ కు, ఎంపీకి కమలానికి ఓటేయాల్సిందిగా కోరుతూ నేను సెలవు తీసుకుంటాను. జై హింద్.